అది అభివృద్ధి చెందుతున్న ఒక చిన్న నగరం. ఆ నగరంలో ఒక వ్యాపారి అన్ని సౌకర్యాలతో సంతోషంగా జీవించేవాడు. వ్యాపారంలో ఖచ్చితంగా ఉన్నప్పటికీ తన వద్దకు సహాయం కోరి వచ్చేవారికి తనకి తోచినంత సహాయం చేసేవాడు. ఈరోజు తాను వీరికి సహాయం చేస్తే భవిష్యత్తులో తనకు ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా వీరు కూడా తనకు సహాయం చేస్తారని మనసులో అనుకుంటూ, ఎందుకు, ఎలా అని ఎటువంటి ప్రశ్నలు అడగకుండా సహాయం కోరిన వారికి సహాయం చేసేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా వ్యాపారికి దురదృష్టకాలం మొదలైంది. తాను చేస్తున్న వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూశాడు. నష్టాన్ని సరిచేసుకోవడానికి తనకు తెలిసిన వారందరినీ సహాయం కోరినప్పటికీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. తాను సహాయం చేసిన వారు తనకు సహాయం చేస్తారని నమ్మిన వ్యాపారికి నిరాశ మాత్రమే మిగిలింది. ఎలాంటి మనుషులు వీరు? తమకు సహాయం చేసిన వ్యక్తి ఈరోజు కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా వీరు ఎలా పట్టించుకోకుండా ఉండగలరు? ఇలాంటి మనుషులతో జీవించడం కంటే చనిపోవడమే మేలు అని తనకు తానుగా ప్రశ్నలు వేసుకుంటూ ఆ ఊరిని వదిలి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇలా రోజులు గడుస్తుండగా వ్యాపారికి దురదృష్టకాలం మొదలైంది. తాను చేస్తున్న వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూశాడు. నష్టాన్ని సరిచేసుకోవడానికి తనకు తెలిసిన వారందరినీ సహాయం కోరినప్పటికీ ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. తాను సహాయం చేసిన వారు తనకు సహాయం చేస్తారని నమ్మిన వ్యాపారికి నిరాశ మాత్రమే మిగిలింది. ఎలాంటి మనుషులు వీరు? తమకు సహాయం చేసిన వ్యక్తి ఈరోజు కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా వీరు ఎలా పట్టించుకోకుండా ఉండగలరు? ఇలాంటి మనుషులతో జీవించడం కంటే చనిపోవడమే మేలు అని తనకు తానుగా ప్రశ్నలు వేసుకుంటూ ఆ ఊరిని వదిలి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఎక్కడి నుండో "ఒక్క నిమిషం ఆగు నాయనా" అనే శబ్దం వినిపించడంతో వ్యాపారికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూశాడు. తన ముందు దేవుడు నిలబడి ఉండటం చూసి, "దేవుడా, మంచివారికి మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? ఇప్పటివరకు నేను ఎవరికీ మనసులో కూడా కీడు తలపెట్టలేదు. అలాంటప్పుడు నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష?" అని తన అసహాయతను వ్యక్తపరుస్తూ దేవుని ముందు వెక్కి వెక్కి ఏడ్చాడు. కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్న దేవుడు, "నాయనా, నేను మంచివారికి ఎందుకు కష్టాలు ఇస్తానో తెలుసా?" అని అన్నాడు. బంగారాన్ని నిప్పులో కరిగిస్తేనే కదా అందమైన ఆభరణాలుగా మలచగలము. నేలను పలుమార్లు దున్నితేనే అది వ్యవసాయానికి అనువైన భూమిగా మారుతుంది. అలాగే మనుషులు తమ స్వభావం నుండి మారకుండా ఉండటం కోసం నేను వారికి కష్టాలను ఇచ్చి పక్వానికి తెస్తాను. కాని ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టానికి నువ్వే కారణం. మంచివాడిగా ఉండటం తప్పు కాదు. కాని దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. దాన్ని నువ్వు దాటినప్పుడు ఖచ్చితంగా నువ్వు కష్టాన్ని అనుభవిస్తావని దేవుడు చెప్పగానే వ్యాపారికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూశాడు. "కుమారా, నువ్వు అందరితోనూ దయతో మంచివాడిగా ఉన్నావు. దాన్ని నేను కాదనడం లేదు. కాని సహాయం అని వచ్చేవారిని ఎందుకు, ఏమిటి అని అడగకుండా సహాయం చేయడం చాలా పెద్ద తెలివితక్కువతనం. అదే పనిని నువ్వు సహాయం అనే పేరుతో ఇన్నాళ్లు చేశావు. కుమారా, నీకు ఒక కథ చెబుతాను. శ్రద్ధగా విను. మంచివాడిగా ఉన్నా సరే ఎందుకు కష్టాలు వస్తాయో అప్పుడు నీకు అర్థమవుతుంది." ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అతను ప్రజల సంక్షేమాన్ని మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని చాలా చక్కగా పాలించాడు. అయితే ఆ రాజు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే పొగడ్తలే. ముఖ్యంగా తనను తాను ఎవరైనా చాలా మంచివాడని పొగిడితే ఆనందంతో మురిసిపోయేవాడు. అతని బలహీనతను తెలుసుకున్న కొంతమంది కుట్రపూరిత మంత్రులు రాజును అతిగా పొగుడుతూ తమ పనులను సాధించుకున్నారు. ప్రజల కోసం అనేక పథకాలను రూపొందించి వాటికి వచ్చిన నిధులను ప్రజలకు ఖర్చు చేయకుండా తమలో తాము పంచుకుని ఆ మంత్రులందరూ ధనవంతులుగా మారుతున్నారు. ఇవేవీ గమనించకుండా మంత్రుల పొగడ్తల మత్తులో ఆ రాజు జోగుతున్నాడు. రోజులు గడిచే కొద్దీ దేశంలో లంచగొండితనం మరియు అవినీతి పెరిగిపోయాయి. రాజు ఇచ్చే నిధులు ప్రజలకు అందక సరైన ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో కరువు తాండవించింది. దేశంలో ఏమి జరుగుతుందో రాజుకు తెలియకుండా, "మహారాజా, మీ అంత మంచి రాజు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు" అని నమ్మబలికారు. సహాయం అని వచ్చేవారిని ఎందుకు అని అడగకుండా సహాయం చేయడంలో మిమ్మల్ని మించినవారు ఈ భూమిపై ఎవరూ లేరు.
మీరు రాజభవనంలో ఉన్న మీ మంచి గుణం వల్ల దేశంలో ఎటువంటి లోటు లేదని రాజును పొగుడుతూ ఆయన రాజభవనం దాటి బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇదంతా గమనించిన మంచి మనస్సున్న ఒక మంత్రి రాజును ఏకాంతంగా కలిసి, మహారాజా, మిమ్మల్ని మంచివారని పొగిడి కొంతమంది మంత్రులు దేశాన్ని నాశనం చేశారు. తమను అందరూ మంచివాడని పొగడాలని ఏదైనా చేయడం తెలివి తక్కువతనం. మంచివాడు అనిపించుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మిమ్మల్నే నమ్ముకున్న ప్రజలను కలవకుండా పొగడ్తల మత్తులో ఉండటం మీకు, ఈ దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజల కోసం నిధులు కేటాయించేటప్పుడు అవి ప్రజలకు ఏ విధంగా పూర్తిగా అందుతాయో స్పష్టంగా అడిగి తెలుసుకోవడం, అందులో ఏవైనా లోపాలుంటే వాటిని సరిదిద్దడం ఒక మంచి రాజుకు ఉండాల్సిన లక్షణం. మంచివాడివని ఇతరులు చెప్పే పొగడ్తల మత్తులో ఉండటం మంచిది కాదు అని మంత్రి రాజుకు సలహా ఇచ్చాడు. ఈ మంత్రి చెప్పిన మాటలు విని రాజు మిగతా మంత్రులను పిలిపించి విచారించాడు. మహారాజా, ఆ మంత్రి మీ మంచి పేరుకు మచ్చ తీసుకురావాలని అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అని మంత్రులు ఆ సమయంలో రాజుకు నచ్చజెప్పారు. ఈ మంత్రి వల్ల తమకు సమస్యలు వస్తాయని గ్రహించిన ఆ కుట్రపూరిత మంత్రులు ఆయనపై దొంగతనం నేరం మోపి రాజుతోనే ఆయన్ని జైలులో బంధించేలా చేశారు. ఇలాగే రోజులు గడుస్తుండగా కొన్ని రోజులుగా తన మనసు ఏదో విషయానికి ఆందోళన చెందుతోందని రాజు క్రమంగా గ్రహించసాగాడు. ఏదైనా ఒకసారి నా దేశ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని మనసులో అనుకుని ఎవరినీ పిలవకుండా రాత్రివేళ రాజు ఒక్కడే నగర పర్యటనకు బయలుదేరాడు. ఆ రాత్రివేళ కూడా ప్రజలు నిద్రపోకుండా ఒక రకమైన భయంతో ఉండటం చూసిన రాజుకు ఏదో తప్పు జరుగుతోందని అనుమానం కలిగింది. అక్కడ ఉన్న ఒకరి దగ్గరకు వెళ్లి తనని తాను ఒక వ్యాపారిగా పరిచయం చేసుకుని, అయ్యా, ఈ రాత్రి వేళ ప్రజలందరూ నిద్రపోకుండా ఎందుకు ఆందోళనగా ఉన్నారు అని అడిగాడు. అని అడగ్గానే మంత్రుల సాయంతో దేశంలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పాడు. రాజుగారేమో ఇవేవీ పట్టించుకోకుండా అంతఃపురంలోనే ఉంటున్నారు అని ఆ పెద్దాయన రోదించాడు. మంత్రుల మంచి మాటలనే పొగడ్తలకు మోసపోయి ఎంత పెద్ద మూర్ఖత్వం చేశాను అని మనసులోనే కుమిలిపోతూ రాజు అంతఃపురం వైపు నడిచాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక సత్రం వద్ద మంత్రుల గొంతులు వినిపించడంతో రాజు దగ్గరకు వెళ్లి వారు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా విన్నాడు. మంత్రులారా, ఇకపై ఈ రాజును మోసం చేయడం సాధ్యం కాదు. వెంటనే పక్క దేశపు రాజుకు లేఖ పంపి ఈ రాజును దేశ బహిష్కరణ చేయాలి. ఆ తర్వాత ఈ దేశాన్ని మనం అనుకున్నట్లుగా ఎలాగైనా మార్చుకోవచ్చు అని మంత్రులు మాట్లాడుకుంటున్నది విని రాజు షాక్ అయ్యాడు. తన చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని గ్రహించిన రాజు వెంటనే రాజభవనానికి వెళ్లి తన భార్యను, కుమార్తెను, తన తెలివితక్కువతనంతో జైలులో వేసిన ఆ మంత్రిని కూడా వెంటబెట్టుకుని ఎన్నో రోజులు ఆకలిదప్పులతో అడవి మార్గంలో ప్రయాణించి తన స్నేహితుడైన పక్క దేశపు రాజు రాజభవనానికి చేరుకున్నాడు. తన దేశంలో జరిగినదంతా ఆ రాజు చెప్పగా అది విన్న పక్క దేశపు రాజు తన సైనికుడిని ఒకరిని పంపి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకురమ్మని ఆదేశించాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఆ సైనికుడు, మహారాజా, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలు ఆకలి బాధలతో రోజురోజుకు చనిపోతూ రోదనలు వినిపిస్తున్నాయి. మంత్రులు పదవుల్లో కూర్చుని ప్రజలను హింసిస్తున్నారు అని ఆ సైనికుడు చెప్పడం విని రాజు తన దేశ ప్రజలను తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన స్నేహితుని పరిస్థితిని అర్థం చేసుకున్న పక్క దేశపు రాజు తన స్నేహితుడిని వెంటబెట్టుకుని బలమైన తన సైన్యంతో వెళ్లి అక్కడ ఉన్న శత్రువుల సైన్యాన్ని ఓడించి ఆ మంత్రులను బంధించి జైలులో వేశాడు. తన స్నేహితుడిని మళ్లీ ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసి సంతోషించాడు. కుమారా, ఈ కథ ద్వారా నీకు ఏమీ అర్థమైంది అని దేవుడు అడగగా వ్యాపారి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కుమారా, ఆ రాజు చాలా మంచివాడు, అందులో సందేహం లేదు. కాని అతనికి వచ్చిన కష్టాలకు కారణం ఎవరు? తన దేశాన్ని కోల్పోయి భార్య, బిడ్డలతో పక్క దేశానికి అనాథలా వెళ్లే పరిస్థితిని ఎవరు సృష్టించారు? నేనా లేక ఆ రాజానా? కుమారా, ఒకరికి సహాయం చేసినంత మాత్రాన అతడిని మంచివాడని చెప్పలేము. అతడు చేసే సహాయం ఎవరికి చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు, ఏ విషయం కోసం చేస్తున్నాడు అనేదే అతని సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది. చెడు ఆలోచనలు ఉన్నవారికి
ఇతరులను మోసం చేయాలనే బుద్ధి ఉన్నవారికి నువ్వు సహాయం చేసి నీకు కష్టాలు వచ్చినప్పుడు వారు సహాయం చేయలేదని నన్ను నిందించడం ఏ విధంగా న్యాయం అని దేవుడు అడగగా తన తప్పు తెలుసుకున్న వ్యాపారి తలదించుకుని నిలబడ్డాడు. సహాయం చేయడం తప్పు కాదు. ఆ సహాయాన్ని ఎటువంటి వారికి చేస్తున్నామో అనేదే ముఖ్యం. అదే మీ సుఖదుఃఖాలను నిర్ణయిస్తుందని మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.